ఈ ప్లాసెంటా అనేది గర్భసంచి యొక్క లోవర్ పార్ట్లో ఉన్నప్పుడు లో లయింగ్ ప్లాసెంటా అని మనము దాన్ని పరిగణిస్తాం. దీంట్లో కూడా ఏంటంటే వెరైటీస్ ఉంటాయి. దాన్ని ఎలా మనము డయాగ్నోస్ చేయాలి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా. సో స్కానింగ్ చేసినప్పుడు ఈ ప్లాసెంటల్ యొక్క పొజిషన్ గర్భసంచి యొక్క ముఖద్వారం అంటే సర్వైకల్ ఓపెనింగ్ నుంచి ఎంత దూరంలో ఈ ప్లాసెంటా ఉంది డిస్టెన్స్ని బట్టి మనకి 4 గ్రేడ్స్లో ప్లాసెంటల్ లో లయింగ్ ప్లాసెంటాని డివిజన్ అనేది చేయబడింది. సో ఫస్ట్ గ్రేడ్ని గురించి మాట్లాడుకుంటే లో లయింగ్ ప్లాసెంటా అంటే గర్భసంచి యొక్క దిగువ భాగంలో ప్లాసెంటా ఉంటుంది కానీ సర్విక్స్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. సో ఈ లో లయింగ్ ప్లాసెంటా ఏంటంటే కామన్గా ఏజ్ పెరుగుతున్నా అంటే నెంబర్ ఆఫ్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ అప్పర్ పార్ట్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ అవి మనము చూస్తూ ఉంటాం. సో సెకండ్ మాట్లాడుకుంటే గ్రేడ్ మార్జినల్ ప్లాసెంటా అంటే దీంట్లో మన ప్లాసెంటా యొక్క బార్డర్ ఏదైతే ఉంటుందో అది ముఖద్వారం అంటే సర్వైకల్ ఓపెనింగ్ని జస్ట్ టచ్ చేయడం దగ్గరలో నియర్ బై ఉంటుంది. దాన్ని మనం మార్జినల్ ప్లాసెంటా అంటాం. సో టైప్ 3లో పార్షియల్ ప్లాసెంటా ప్రివియా అంటే ఈ గర్భసంచి యొక్క లోవర్ పార్ట్లో ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో దాంట్లో ఏంటంటే ఈ ప్లాసెంటా అనేది ఒకవేళ ఓపెనింగ్ సర్కిల్గా ఉంటుంది కాబట్టి హాఫ్ పార్ట్లో ఈ ప్లాసెంటా కంప్లీట్గా కవర్ చేస్తే దాన్ని పార్షియల్ ప్లాసెంటా ప్రివియా అంటాం. ఫోర్త్ గ్రేడ్లో ఏంటంటే కంప్లీట్గా ఆ హోల్ని ఆ ఆస్ ఓపెనింగ్ అనేది కంప్లీట్గా ప్లాసెంటా కవర్ చేస్తుంది. దాన్ని కంప్లీట్ ప్లాసెంటా ప్రివియా అని చెప్పేసి అంటాం. సో ఈ కంప్లీట్ ప్లాసెంటా ప్రివియా పార్షియల్ ప్లాసెంటా ప్రివియాలో దాదాపు 99% సిజేరియన్ సెక్షన్సే అవుతాయి, ఆపరేషన్సే అవుతాయి. కానీ ఈ లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళలో నెంబర్ ఆఫ్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ ప్లాసెంటల్ పొజిషన్ మారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి.